మనం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నాం. దీనిని బ్రిటన్ నుంచి గ్రహించాం. మన పార్లమెంటులో ఉన్న లోక్సభ రాజ్యసభల మాదిరిగానే బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటాయి. పద్ధతులన్నీ దాదాపు ఇక్కడ అక్కడ ఒకే విధంగా కొనసాగుతాయి. కానీ కాలగమనంలో బ్రిటన్ తన పార్లమెంటరీ విధానాన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తోంది. ఇలా బ్రిటన్ తన విధానాలను అప్డేట్ చేసుకోవడం వల్ల వారు మనకంటే ముందు చూపుతో జాగ్రత్తగా తమ పార్లమెంటరీ విధానంతో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. వారి అప్డేట్స్ను కొన్నింటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మన పార్లమెంటరీ విధానాన్ని ఇంకా ఎలా మెరుగ్గా మార్చుకోవాలో ఆలోచిద్దాం. బ్రిటన్లో ప్రతి 6 ఏళ్లకోసారి పార్లమెంటు సభ్యుల జీతాలు పెరుగుతాయి. మన దేశ పార్లమెంటులో మాత్రం ప్రతి 3 ఏళ్లకు జీతాలు పెరుగుతాయి. అందుకే మన వాళ్ళు పదవులను వదలరు. బ్రిటన్లో 2 ఏళ్లకు ఒకసారి ఎంపీల పనితీరుకు రేటింగ్ ఇస్తారు. మన ఎంపీలకు మాత్రం అలాంటి రేటింగ్ ఏమీ ఉండదు. అసలు మన దేశంలో ఒకసారి ఎంపీ అయితే స్టార్ తిరిగి స్టార్ అయిపోతాడు. ఇక స్టార్లకు స్టార్ రేటింగ్లు ఎందుకండి విడ్డూరం కాకపోతే? బ్రిటన్లో ఎంపీ పనితీరు 50% కన్నా తక్కువ ఉంటే అతన్ని డిబార్ చేస్తారు. మళ్ళీ ఎన్నికలు నిర్వహించేందుకు ఖర్చులను ఆ ఎంపీ నుండి వసూలు చేస్తారు. సూపర్ కదా. మరి మన ఎంపీ పనితీరు 10% కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఎటువంటి చర్య తీసుకోరు. మన ఎంపీలు తాము కోరుకున్నంతకాలం పదవిలో ఉండవచ్చు. బ్రిటన్లో ఎంపీకి రేటింగ్ ఇవ్వాలంటే ఎంపీ కార్యాలయం బయట ప్రజలకు రేటింగ్ ఆప్షన్ ఇస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా నిర్ణేతలు. మరి మన పార్లమెంటరీ విధానంలో అలాంటి పద్ధతి అసలే లేదు. బ్రిటన్ పార్లమెంటుకు 2 సార్ల కన్నా ఎక్కువగా పోటీ చేయరాదు. మన పార్లమెంటుకు మాత్రం ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. వీళ్ళు పోటీ చేస్తూనే ఉంటారు, గెలుస్తూనే ఉంటారు. వీళ్ళ కొడుకులు మనుమలతో కూడా కలిసి పోటీ చేస్తారు. బ్రిటన్లో ఎంపీ నిధుల వ్యయాన్ని 3 అంచెల నిఘా శాఖ పర్యవేక్షిస్తుంది. ఇక మన పార్లమెంటులో మాత్రం ఎంపీ నిధులను చాలా సందర్భాల్లో ఎంపీల కుటుంబ సభ్యులు, స్నేహితులు నిర్వహిస్తూ ఉంటారు. బ్రిటన్లో ఎంపీలు అవినీతి పరులైతే వారిపై విచారణ వేగంగా జరగడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. మన దేశంలో మాత్రం అటువంటి విధానం కానీ వ్యవస్థలు కానీ అసలే లేవు. బ్రిటన్లో ఎవరన్నా ఎంపీ అవినీతి పరుడై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు రుజువైతే ఆ ఎంపీకి 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడుతుంది. మన దేశంలో అలాంటి సందర్భాల్లో నిధులను దుర్వినియోగం చేసిన ఎంపీకి 3 నుండి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు 1% కూడా అలా శిక్షలు పడిన దాఖలాలు లేవు. బ్రిటన్లో ఎంపీలపై గత 30 సంవత్సరాల్లో కేవలం 5 అవినీతి ఆరోపణలు మాత్రమే వచ్చాయి. మరి మన దేశంలోని ఎంపీలపై గత 30 సంవత్సరాల్లో 18,000కు పైగా అవినీతి కేసులు వచ్చాయంటే నమ్మండి. ఈ విధంగా బ్రిటన్ పార్లమెంటుకు భారత పార్లమెంటుకు ఎలాంటి తేడాలు కనపడుతున్నాయో గమనించండి. మనం ఇంకా ఎంత మారాల్సి ఉందో ఆలోచించండి. థ్యాంక్ యూ.